హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చాలా సింపుల్ వేలో చెప్తాను, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ టైప్లో చేస్తే కనుక ముక్క గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. దాన్ని మంచి శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకండి, ఎందుకోసం అంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి మరీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అందుకోసమని కొంచెమే వేసుకోండి. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. హాఫ్ కేజీకి 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోండి. అందులోనే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోండి. ఒక హాఫ్ కేజీ వరకు ఒక నిమ్మకాయ సరిపోతుంది దానికి. దాన్ని బాగా పిండుకున్న తర్వాత ఈ మసాలాలు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకుంటూ మనం మంచిగా ప్రెస్ చేస్తూ ఆ ముక్కల్ని కలుపుకోండి. ఫస్టే వాటర్ ఏం యాడ్ చేయకండి, ఎందుకోసం అంటే అది తడి ఉంటుంది కదా, చూసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అంతే. పోసి మనం మంచిగా గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి. ఎందుకోసం అంటే మరీ లూజ్ అయిపోయిందండి, ఆయిల్ బాగా పీల్చేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి. అట్లా అయితే మంచిగా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా కొంచెం దూరం దూరం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి ఆయిల్లో. ఎందుకోసం అంటే మరీ దగ్గర వేస్తే కనుక అవి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి, అట్లా అయితే బాగా ఉడకదండి. కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఇస్తూ కొద్దిగా వేస్తూ బ్యాచ్ వైజ్గా మనం ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు వరకు అందులో గరిటె ఏం పెట్టకండి. కాసేపు అయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత కొద్దిగా కలుపుతూ బాగా వేయించుకోండి. వాటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంతే. మరీ మాడిపోనివ్వకండి, మధ్యలో చూస్తూ కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, ఈ టైప్లో అయితే సరిపోతుంది. వాటిని తీసి మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. అలాగే ఇంకో బ్యాచ్ కూడా అట్లానే యాడ్ చేసుకోండి. చూడండి, ఇంకో బ్యాచ్ కూడా యాడ్ చేశాను నేను. ఇవి కూడా వేగిపోయాయి. తీసి ప్లేట్లో వేసేసుకోండి. చాలా బాగుంటాయండి. ఒకసారి మీ పిల్లలకి ఈ టైప్లో చేసి పెట్టండి, మస్తు నచ్చుతుంది. ఎప్పటికి ఇట్లానే చేయమంటారు. మా పిల్లలకి అయితే చాలా ఇష్టము. అందులోనే నేను కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కాజు కూడా యాడ్ చేస్తున్నాను, ఫ్రై చేసినవి. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అది మీ ఇష్టం. ఓకేనా? నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే కనుక నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.